శివాయ గురవే నమః. చాలా మంది నాకు తెలియజేస్తున్నారు మెయిల్స్ ద్వారా, అలాగే వాట్సాప్ మెసేజెస్ ద్వారా, వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క మాటలు వినట్లేదని చెప్పి, వాళ్ళ యొక్క పిల్లలు తప్పుదారిలో పట్టి ఉన్నారు, తప్పుదారిలో నడుస్తున్నారని చెప్పి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ప్రక్రియ ఇటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా, మీ పిల్లలు ఒకవేళ సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి, లేకపోతే చదువుల మీద దృష్టి పెట్టట్లేదు అనుకోండి, లేకపోతే చాలా అల్లరి చేస్తున్నారు, చాలా పెంకితనం చేస్తున్నారు, చేయకూడనటువంటి పనులు చేస్తున్నారు, సరే యూత్కి వచ్చేసారు అనుకోండి, మంచి వయసుకు వచ్చేసారు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, తప్పటి అడుగులు వేస్తున్నారు, తప్పుదారిలో వెళ్తున్నారు అనుకోండి, దాపరికాలు ఎక్కువైపోతున్నాయి, చెడు వ్యసనాలకి లోనైపోతున్నారు, చెడు అలవాట్లు, చెడు లక్షణాలు అన్ని కూడా కలిగి ఉన్నారు. ఇలాగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా, తల్లి అయినా తండ్రి అయినా, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారం కనుక మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా అద్భుతంగా మీరు కోరుకుంటున్నటువంటి విధంగా ఆ యొక్క పరిస్థితి నుంచి మీ యొక్క పిల్లలు బయటకు వస్తారు. తప్పకుండా మీరు చెప్పినటువంటి మాటలు వింటారనమాట. మరి దానికి పరిహారం ఏమిటి అంటే, ప్రతి బుధవారం నాడు కూడా చక్కగా స్నానం చేయండి. చక్కగా స్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో గణపతి యొక్క పటం ముందునో లేకపోతే విగ్రహం ముందునో చక్కగా కూర్చుని ఆవు నేతితో దీపం వెలిగించండి. ఒకవేళ ఇంట్లో కాకపోతే ఏదైనా గణపతి యొక్క ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. అయితే తూర్పు వైపుకి తిరిగే ఉండాలి ఆ యొక్క ఆలయము, లేకపోతే ఇంట్లో అయినా, అంటే మీరు తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. దాదాపుగా ఆలయాలన్నీ కూడా, అలాగే ఇంట్లో పూజా మందిరాలు కూడా అదే విధంగానే నిర్మించబడి ఉంటాయి, అదే విధంగానే పెట్టుకుంటారనుకోండి. కానీ తెలియజేస్తున్నాను, మీరు తూర్పు వైపుకి తిరిగి ఉండాలి. చక్కగా ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత భక్తితో, నమ్మకంతో, ప్రేమతో గణపతికి నమస్కారం చేసుకుని గణపతికి చెప్పండి మీ యొక్క సమస్య ఏమిటి అనేది మనసులో చెప్పుకోండి. అలాగే మీకు ఏం కావాలో కూడా చెప్పండి. అంటే చదువు పరంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే దానికి సంబంధించిన సమస్య అక్కడ వ్యక్తపరిచి అడగండి. లేదా వ్యసనాలు, లేదా చెడు లక్షణాలు, లేదా విపరీతమైన కోపము, అహంకారము, విపరీతమైన బుద్ధి బాగులేదు, ఏమిటి ఆ సమస్య, మీకు ఏం కావాలనేటువంటిది గణపతికి కోరుకుని నమస్కారం చేసుకుని దండం పెట్టుకోండి. దాని తర్వాత అప్పుడు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు జపం చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి మంత్రజము కూడా మీరు ఉచ్చరించిన తర్వాత ఒక గరిక పూస అక్కడ పెట్టవలసి ఉంటుంది. కాబట్టి 108 సార్లు మంత్ర జపం చేయాలి. కాబట్టి దానికి సరిపడా గరిక మీరు తెచ్చుకోవాలి. ఒకవేళ ఆలయంలోనైతే గనుక ఒక పళ్ళెం ఎదురుగుండా పెట్టుకోండి, కూర్చోండి, మంత్రం చెప్పండి, గరిక పూస ఇక పళ్ళెం మీదన పెట్టేసేయండి. అలా 108 పూర్తయిపోయాక అప్పుడు ఆ గరిక పత్రం ఆ పళ్ళెంతో తీసుకుని వెళ్ళి పూజారి గారికి ఇవ్వండి, భగవంతుడి దగ్గర పెట్టమని చెప్పి. లేదు ఇంట్లో చేసుకుంటున్నాము అని అంటే గనుక గణపతి యొక్క పటం దగ్గర లేకపోతే విగ్రహం దగ్గర ఏది ఉంటే అది ఒక్కొక్క గరిక పూస తీసి మంత్రం చెప్పుకుని ఆ యొక్క గణపతి దగ్గర మీరే అర్పణ చేసేసేయండి. మొత్తం అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత, 108 కూడా పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ గరిక పత్రం అంతా కూడా ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో గాని, జలంలో గాని, సముద్రంలో గాని ఎక్కడైనా కూడా అనిపేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసేసరికి మీ యొక్క పిల్లల్లో కేవలం ఒక వారంలోనే మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఒకవేళ రాలేదు అంటే వరుసగా ఈ విధంగా 3 వారాలు చేయండి. అంటే 3 బుధవారాల పాటు కూడా ఖచ్చితంగా చేయండి. తప్పకుండా పనిచేస్తుంది, తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ గణపతి మీద నమ్మకం ఉంచి చెయ్యండి. ఇది విఫలమో ఎట్టి పరిస్థితుల్లోని కూడా అవ్వదు. అయితే ఇక మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఓం గం గణపతయే నమః మమ పుత్రస్య బుద్ధి దేహి దేహి హం ఫట్. మళ్ళీ చెప్తున్నాను. ఓం గం గణపతయే నమః మమ పుత్రస్య బుద్ధి దేహి దేహి హం ఫట్. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.